ప్రభుతో ఎంతమందిని ఆయనతో పాటు సిలువ వేశారు? ఎంతమంది అమ్మా? ఇద్దరు. మరి ఇరువురు ఎవరు? దొంగలుగా మనకు కనపడుచు ఉన్నారు. కనుక మనము చూసిన వారమైతే ప్రభువును ఒక్కరు దూషించారా, ఇద్దరు దూషించారా? మొదటిగా ఇద్దరు కలిసి దూషించారు, తర్వాత ఒక్కరే దూషించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మొదటి ప్రార్థనలో మనకేం కనపడుచు ఉన్నది? తండ్రి, మీరేమి చేస్తున్నారు, వీరెరుగున కనుక వీరిని క్షమించమని ఈ యొక్క కుమారుడు తండ్రికి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనకు దైవజనులు ఒక పేరు పెట్టారు. ఏం పేరు? మన కొరకు మనం చేసుకునేది ఏంటి? ప్రార్థన. ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన ప్రార్థన. కనుక ఈ యొక్క మొదటి ప్రార్థనలో మనము చూస్తే తండ్రికి కుమారుడు విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నారు. మరి అంత శ్రమలో, మరి మరణమగనంతగా శ్రమ, ఆయనను మొదటిగా సిలువ వేసి మరి అన్ని కోట్లు తిప్పారు, గవర్నమెంట్ కోట్లు, ఆయన అద్భుతములు చేసిన దేవాలయము, ఇంకా చూస్తే అనేకమైన ప్రాంతాలు, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించిన వీధులలో ఆయనను ఒక నేరస్తునిగా నిలవబెట్టారు. ఆయన ఒక తప్పు చేసిన వ్యక్తిగా యేసును దూషణ మాటలు పలుకుచు, తిట్టుచు, కొట్టుచు, నెట్టుచు, ఎంతో ఉమ్మివేస్తూ ఆయనను అపహసించారు. అయినప్పటికీ కూడా ఆయన అన్ని కోట్లు, అన్ని ప్రదేశములు తిరిగినప్పటికీ కూడా చివరకు పిలాతు యొద్దకు వెళ్ళినప్పుడు కూడా నీవు దేవుడివా అని ప్రశ్నించినప్పుడు ఏమన్నారు యేసు ప్రభు? నీవన్నట్టే అన్నారు. కానీ ప్రేమ బదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, జనుల కోసమే, ఈ జగతి కోసమే, జనుల కోసమే సిలువలో